కడప జిల్లా మైదుకూరులో విద్యుత్ స్తంభం కూలి వృద్ధ దంపతులు సుబ్బారాయుడు, ఓబులమ్మ మృతి చెందారు. ఇంటి ముందు నిద్రిస్తుండగా వరి పొట్టు లోడుతో వెళ్తున్న లారీ తీగలను తాగడంతో ఈ ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లాలో 100% ఇన్యూమరేషన్ పత్రాలు పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. వీటి స్వీకరణ, డిజిటలైజేషన్ వేగవంతం చేయాలని ఆదేశించారు. 16.50 లక్షల ఓటర్లకు పత్రాలు పంపిణీ చేశారు. జూలై 11లోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలన్నారు. బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ తిరుమల శ్రీవారి దర్శనార్థం ముంబై నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. కాసేపట్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని నాగనందాపురంలో శ్రీ గంగమ్మ తల్లి అంబాళ్ల జాతర వైభవంగా జరిగింది. బ్యాండ్ మేళాలతో, బాణసంచాతో భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని 45వ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో తెలుగు ఎంఎస్జిఎన్స్ ఫ్యాన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. భారీ రక్తదాన శిబిరం, అనాథలకు సామాగ్రి పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా చెరువు కొమ్ముపాలెంలో 6 ఏళ్ల మూగ చెవుడు బాలుడు అదృశ్యమయ్యారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్తో గాలింపు చర్యలు చేపట్టారు. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజాపూర్లో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 7గురిని అరెస్ట్ చేసి 20,150 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి హైవే డివైడర్ వద్ద లైట్లు వెలగటం లేదు. చీకటిగా ఉండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. హైవే అధికారులు స్పందించి లైట్లు రిపేర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మొరంపల్లిలో 27 గ్రాముల బంగారం చోరీ కేసులో సరస్వతి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెను రిమాండ్కు తరలించారు. అత్తాపూర్ చింతలమెట్టు సులేమాన్ నగర్లో షాకు అనే వ్యక్తిపై రౌడీ షీటర్ అప్పి కత్తితో దాడి చేశాడు. షాకును ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అత్తాపూర్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.